వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక చావా మూవీ రిలీజ్ అయ్యి ఎంత బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఉందో అట్లానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికైతే ఆకట్టుకుంది. రీసెంట్గా నరేంద్ర మోదీ కూడా దీని మీద రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేసేద్దాం. ప్రస్తుతం మనతోటి దాసరి విజ్ఞాన్ ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్కారం. అయితే చావా మూవీ అసలుకి నిజంగా ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఏం చెప్తారు దీని గురించి? రీసెంట్గా నరేంద్ర మోదీ గారు కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. ఏదైనా సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రతి ఒక్కరూ ఈ కథని తెలుసుకోవాలి అనేది వస్తే ఫస్ట్ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా స్పందిస్తారు. గతంలో కూడా చాలా సినిమాలకు మనం చూసాం ఇలాంటి రెస్పాన్స్. అండ్ అక్కడి నుంచి ఒక్కసారి స్టాంప్ పడిందంటే ఆ సినిమా ఎక్కడికో వెళ్ళొద్ది, అది కూడా తెలిసిన విషయమే. ఇకపోతే దంగల్ రికార్డు, పుష్ప రికార్డుని అవలీలగా చెరిపేస్తుంది చావా. దానికి రీజన్ ఇప్పుడు జన్మకోసారి వచ్చే కుంభమేళ, 144 ఏళ్ళకి వచ్చే కుంభమేళ ఇది అని చెప్పగానే అందరూ మరి ఈ జన్మకే కదా వెళ్ళేది, నెక్స్ట్ జన్మకి ఎలా ఉంటామో లేదో అని ఈ జనరేషన్ మొత్తం వెళ్ళింది. ఇప్పటివరకు 55 కోట్ల మంది, అది ఇంకా 60 వరకు కూడా వస్తుందిలే. మహాశివరాత్రి వరకు ఇంకా ఉంటుంది. 70 కోట్ల వరకు అన్నా చేరొచ్చాం నా అంచనా. సో అదొకటి. అంటే సగం దేశం చూసింది, అవునా? ఇంకా చెప్పాలంటే దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఓకేనా? ఈ 150 మంది కోట్లల్లో. సో ఇంచుమించు హిందువులు అందరూ చూశారని చెప్పుకోవచ్చు. అందరూ ఆల్మోస్ట్ హిందూ అయిన ప్రతి ఒక్కడు కుంభమేళాకి వెళ్ళి అక్కడ వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేసి వచ్చాడు. అది రాసి పెట్టుకోండి. అలా ఇప్పుడు హిందువులు చూస్తేనే కేవలం కుంభమేళా అంత హిట్ అయింది, హిందువులు వస్తేనే. ఈ ఛత్రపతి శివాజీ వాళ్ళ అబ్బాయి శంభాజీ అంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన పెద్ద మరాఠా యోధుడు. అంటే ఇంచుమించు ఒక ఫ్రీడమ్ ఫైటర్, గాంధీజీ, నెహ్రూ స్థాయి వ్యక్తిలాగా చూస్తున్నాం మనం, అవునా? అండ్ కొంతమంది దేవుడిలా కూడా చూస్తున్నారు. అవును. అప్పుడు అన్ని మతాలు అనే తారతమ్యం లేకుండా అందరూ కూడా చూస్తారు ఇది. ప్రతి ఒక్కరు అంటే ఆడినన్ని రోజులు చూస్తూనే ఉంటారు ఈ సినిమాని. సో ఎంత కాదన్నా ఎన్ని కోట్లన్నీ ఇది అవలీలగా వసూలు చేస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ శంభాజీ స్టోరీకి అండ్ ఇలాంటి కథలు, ఇప్పుడు రుద్రమదేవి కానీ, శాకుంతలం కానీ, శంభాజీ కానీ, ఇలాంటి టైప్ కథలు ఏంటంటే పిల్లలకి లెసన్స్, నువ్వు ఎడ్యుకేషన్ వాల్యూస్ పెంచుతున్నావు నీ సినిమా ద్వారా, జనాలకు తెలియని హిస్టరీ చెప్తున్నావు. ఇలాంటి అండ్ దేశ భద్రత, జాతీయ సమగ్రత, ఇట్లాంటి అంశాలతో కూడినటువంటి సినిమాలకి ఎప్పుడైనా సరే ట్యాక్స్ రిడమ్షన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు జనాల చైతన్యాన్ని నింపడానికి పూనుకున్నావు అంటే యు ఆర్ డూయింగ్ సచ్ ఏ సోషల్ సర్వీస్ లాగా చూస్తారు. దానికి ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాకి మీరు 18% ఎంత పర్సెంటో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. నౌ అదొకటి. నెక్స్ట్ స్కూల్ పిల్లలకి ఎక్స్ట్రా షోలు వేస్తున్నారు. వీళ్ళు వేయడం కాదు, వాళ్ళు వస్తున్నారు. ఓకే. స్కూల్లో ప్రిన్సిపల్ మాట్లాడి ఈరోజు మా పిల్లలు వస్తారండి, మీ థియేటర్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని షోస్ వేస్తారు, మధ్యాహ్నం షో ఒకటి కానీ పెట్టండి, రేపు కొంతమంది, ఎల్లుండి కొంతమంది. ఇప్పుడు స్కూల్లో 1000 మంది ఉన్నారనుకో సరిపోతుంది థియేటర్. లేదు ఇంకా ఎక్కువ మంది ఉన్నారనుకో 3 రోజులు 4 రోజులు అదే పనిగా టీచర్స్ వచ్చి వ్యాన్లో వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళి సినిమా చూపించి వస్తున్నారు. ఇప్పుడు 1000 మంది పిల్లలు చూసారంటే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి చెప్తారుగా, మళ్ళీ 1000 మంది ఫ్యామిలీలు ఇంకోసారి చూద్దామని వాళ్ళు చూస్తారు. అలా ఎంతోమంది చూస్తారు ఈ సినిమాని. స్కూల్లో ప్రిన్సిపల్ చెప్పాడు అంటే ధనిక పేద అనే తేడా లేకుండా కూడా అందరూ ఖచ్చితంగా సినిమా చూస్తారు. ఇలా ఈ సినిమా ఇంకో 100 రోజులు 150 రోజులే కాదు, నిన్న కదా ఆయన జయంతి, నెక్స్ట్ మళ్ళీ జయంతి వరకు కూడా చావా సినిమా ఆడుద్ది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే వీళ్ళకు చిన్న ప్రాబ్లం వచ్చిందని ఒక వార్త, అది నిజమో కాదో నాకు తెలియదు, ఒక వార్త వైరల్ అవుతుంది.
మరి దీన్ని ఎందుకు అన్నిట్లో డబ్ చేయొచ్చు కదా, అందరూ అవును. చూస్తారు కదా అని ప్రతి లాంగ్వేజ్ లో వీళ్ళు సినిమాలా తీశారు, బాగుంటే బాగుంది లేకపోతే లేదు, ఆడొద్దు లేదో అని వాళ్ళ సేఫ్టీలో భాగంగానే ఓటీటీకి అమ్మేశారు. ఎప్పుడో జరిగిపోయింది ఈ శతకాలన్నీ, అనుకోకుండా ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు ఓటీటీ వాడు లాభపడతాడు, వాడు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసుకుంటాడు డబ్ చేసి. ఇప్పుడు వీళ్ళకేంటి అది వీళ్ళు మిస్ అవుతారు, కొన్ని కోట్ల నష్టం అది. వాడెందుకు ఇస్తాడు తిరిగి, నాకు ఇచ్చేయి అంటే ఇవ్వడు, కొన్నాడు వాడు, సంతకాలు అయిపోయాయి. సో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని విన్నాను, బట్ నాకు తెలియదు ఎంతవరకు నిజమో. అండ్ తెలుగులో కూడా ఈ సినిమా మహేష్ బాబు చేస్తే బాగుండు, ఆయనకు వచ్చింది రిజెక్ట్ చేసేటో వెళ్ళిందని కూడా చాలా కథనాలు విన్నాం. మహేష్ బాబు గారు వచ్చింది రిజెక్ట్ చేశారని కూడా ఏదైనా సినిమా వస్తే దాని మీద బోల్డ్ అన్ని రూమర్లు అవి ఇవి రావడం నిజం. నిన్న కూడా స్వర భాస్కర్ అనే ఒక ఆవిడ ఏదో అనింది. ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. సో దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా చావా సినిమా మాత్రం ఒక పెద్ద రికార్డు. ఈ మధ్య కాలం ఏంటి, ఇంకో దశాబ్ద కాలం పాటు ఈ సినిమా హిస్టరీని మనం మాట్లాడుతూనే ఉంటాం. దీన్ని దాటాలంటే మళ్ళీ ఇంకే సినిమా వస్తుందో తెలియదు. ఓకే విజ్ఞాన్ గారు, అట్లానే ఇప్పుడు సినిమాలోకి మనం చూసుకుంటే రష్మిక క్యారెక్టర్ కావచ్చు, సంభాజీ గారిది, మామూలుగా మీకు ఎలా అనిపించింది? నా కర్మ ఏంటంటే నేను ఇంకా చావా చూడలా. యాక్చువల్లీ ఈరోజు రేపు పోదాం. ద ఓన్లీ రీజన్ ఫ్రైడే సినిమాలు చూసినట్టు చూడలేము కొన్ని కళాఖండాలని. ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది పొన్నియిన్ సెల్వన్. నేను దాన్ని ఫ్రైడే సినిమా చూసినట్టు చూడలా, ఒక మంచి టైం తీసుకొని హ్యాపీగా చూశాను నేను. అది అర్థం అవ్వాలి, అది ఈజీగా అర్థం అవ్వదు చాలా మందికి యాక్చువల్గా చెప్పాలి అంటే. అలాంటివి రేర్గా చూస్తా. ఇప్పుడు దీన్ని కూడా నాకు రేపు అవుతుందో ఎల్లుండి అవుతుందో తెలియదు, ఒక టైం తీసుకొని చూడాలి. ఐ వాంట్ టు ఫీల్ దట్. సో నేను అలా ఫ్రైడే సినిమాలా గబగబా చూసేసి వచ్చి రివ్యూ, అందుకే నేను దాని రివ్యూ ఇవ్వలేదు. ఐ డోంట్ నో, నేను చూడలా. అవును, ఓకే. అయితే ఇది తెలుగులో రిలీజ్ అవునప్పటికి కూడా మన వాళ్ళకి విపరీతంగా నచ్చేసింది నిజంగానే. సో ఫుల్ బ్లాక్ బ్లాస్టర్ అయితే అయిపోయింది అనమాట. సో సినిమాలో ఇంకా మనం మాట్లాడుకుంటే కొన్ని విషయాలు చాలా ఇట్లా నిజంగానే జరిగాయి అన్నట్టు ప్రతి ఒక్కరు చాట కంతడి పెట్టిస్తుంది. మామూలుగా మీరేం చెప్తారు ఆ ఎమోషనల్ గురించి? నాకదే ఆ ఎమోషన్ నేను ఫీల్ అవ్వాలని అనుకుంటున్నా. అదేంటో తెలియట్లా, చొక్కాలు చింపేసుకుంటున్నారు, వెక్కి ఏడుస్తున్నారు. అసలు లోపల నినాదాలు అవన్నీ. యూట్యూబ్లో ఆయన కథలు విన్నాను, కొంతమంది చెప్పేవి, పుస్తకాల్లో ఉన్న ఆర్టికల్స్ అవేవో చదివా. నాకైతే నచ్చింది. దీన్ని ఇలా చూడొద్దు అన్ని సినిమాల్లాగా, ఏదో వెళ్ళామా 2 పాప్కార్న్లు నమిలామా ఇలా చూసామా అన్నట్టు నాకు ఇష్టం లేదు. దానికి ఒక ప్రత్యేకించి అంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని ఒక పర్టికులర్ టైం దానికంటే కేటాయించాలనుకున్నా. మోస్ట్లీ 2 డేస్లో కవర్ చేసేస్తాను. ఓకే.